నీలో ఉన్న ఆత్మ ఇన్ని సంవత్సరాలు బ్రతకగలదని చెప్పగలవా? అసలు నీ ఆత్మకు అంతం లేదని తండ్రి అయిన దేవుడు సెలవిస్తూ ఉన్నాడే, మరి అంతం లేని ఆత్మ నరకంలో పడితే పరిస్థితి ఏమిటని ఆలోచన చేస్తూ ఉన్నావా? అంతం లేని ఆత్మ, నీ ఆత్మకు అంతం లేదా? అంతం లేదంట, అంతం చేయడంట. ఎందుకు? దేవుని పోలికగా నిన్ను సృష్టించాడు, దేవుని పోలికగా సృష్టించాడు. దేవుడు ఆత్మై ఉన్నాడు, ఆయన యొక్క పోలికని నీకు అనుగ్రహించాడు, ఆయన యొక్క స్వభావాన్ని నీకు అనుగ్రహించాడు. తన ఎదుట పరిశుద్ధుల్లో నిర్దోషుల్లో ఉండవల్లని పరలోక స్థితిని నీకు అనుగ్రహించడానికి నీలో ఒక ఆత్మను ఏర్పాటు చేశాడు. ఆ యొక్క ఆత్మ తండ్రి యొద్దకు చేరాలని తండ్రి కోరుకున్నాడు. కానీ ఈనాడు సమాజంలో మనుషులమైనా మనమేం చేస్తూ ఉన్నామంటే, మనకి ఇష్టం వచ్చిన బోధలు విని, ఇష్టం వచ్చిన మాటలు విని, ఇష్టం వచ్చినట్లుగా ఎలాగో పడితే అలాగూ